సంవత్సరాలు, దగ్గర దగ్గర 3.5 సంవత్సరాలు దాటింది అనుకోండి. స్లాబ్ మీదే పెట్టాను. చిన్న చిన్న రాళ్ళ ముక్కలు పెట్టి కింద కుండీల కింద పెట్టి అలా పెట్టాను అనమాట. అయితే అప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపించేది నాకు. అంటే నీళ్ళు కుండీ కింద నీళ్ళు అలా ఉండిపోయి ఉండేవి కాదు, కానీ ఒక అనుమానం అనమాట, ఉంటాయేమో నీళ్ళు అలా ఆగిపోతాయేమో అని చెప్పి. అయితే ఊడ్చుకోవడం కష్టమయ్యేది, స్లాబ్ క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇబ్బంది అయ్యేది. ప్రతి కుండీ జరుపుకొని అలా ఊడ్చుకోవటం అనేది అయ్యేది, కొంచెం ఇబ్బంది అనిపించేది అనమాట. అయితే చాలా రోజు ఇంకా ఆలోచించి ఏం చేశానంటే ఇట్లా స్టాండ్స్ చేయించానండి. అయితే ఐరన్ స్టాండ్స్ చేయించిన తర్వాత మనకి ఏంటంటే నీట్నెస్ ఒకటి బాగుంటుంది, కుండీల కింద ఊడ్చుకోవటం అనండి మనకు సులభంగా ఉంటుంది అనమాట. ఇంకోటి నీళ్ళు ఆగుతున్నాయి లేదా అక్కడెక్కడో పాచి పడుతుంది అనే సమస్య అనేది రాదనమాట. మనకు కుండీల కింద మామూలుగా పాచి వస్తుంది, నీళ్ళలా ఆగిపోయి ఏంటంటే స్లాబ్ మీద పాచి వస్తుంది, కాబట్టి ఆ సమస్య అనేది కూడా మనకు ఇప్పుడు ఉండదన్నమాట. కాబట్టి స్టాండ్స్ ప్రిఫరబుల్. అంటే అంత ఖర్చు పెట్టాలని ఉద్దేశం కాదు ఇక్కడ, పెట్టగలిగిన వాళ్ళు అయితే కొంచెం అయినా అనుమానం ఉన్నా అలాంటి వాళ్ళు కొంచెం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇలా స్టాండ్స్, ఐరన్ స్టాండ్స్ కూడా చేయించుకొని పెట్టుకోవచ్చు. నేను స్టెప్ వైజ్ చేయించాను. అంటే కొంచెం హైట్ ఒక 4 ఇంచులు, ఒక హైట్ 4 ఇంచులు అట్లా హైట్ వైజ్ చేయించాను. అయితే స్టాండ్స్ కొంతమంది అడుగుతారు, ఎన్ని కుండీలు పట్టినాయండి లత గారు అని అడుగుతున్నారు. అంటే నాకు ఇప్పుడు ఒక్కొక్క స్టాండ్ అంటే నేను చేయించుకున్న సైజుని బట్టి మనకు డిపెండ్స్ అండి, కుండీ సైజుని బట్టి డిపెండ్స్, మనం స్టాండ్ చేయించుకున్న దాన్ని బట్టి డిపెండ్స్ అనమాట. నాకు ఒక్కొక్క స్టాండ్ మీద వచ్చేసి 8 కుండీల వరకు వచ్చినాయండి. ప్రతి స్టాండ్ మీద 8 కుండీలు వచ్చాయి. ఇంకోటి ఈ స్టాండ్స్ కాకుంటే ఇవి చిన్న కుండీలు కాబట్టి పొడవాటి స్టాండ్లు చేయించి పెట్టాము. ఇంకోటి ఈ సైజ్ కుండీలు ఉన్నాయండి. ఇప్పుడు 1.5 ఫీట్ కుండీ ఉంది. అది 1.5 ఫీట్ కుండీ అంటే మనం ఈ స్టాండ్ మీద కొంచెం అంటే పెట్టలేమని కాదు, కానీ వాటికి రౌండ్ స్టాండ్లు దొరుకుతున్నాయండి ఈ మధ్య మార్కెట్లో. ఆ రౌండ్ స్టాండ్లు తీసుకొచ్చి ఒక్కొక్కటి సింగిల్ పెట్టామనుకోండి ఇంకా బాగుంటుంది అనమాట. కానీ ఇంకా నేను పెట్టలేదు, అవి తొందరలో పెట్టాలి. ఇంకోటి ఖర్చు గురించి అనుకున్నాం ఇందాక ఒక మాట. మనం ఏమనుకున్నామంటే ఐరన్ స్టాండ్లు చేయించాలంటే అందరి వల్ల కాదు, అంటే ఇంత ఖర్చు పెట్టాలా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేనేం చేశానంటే నాకు ఈ స్టాండ్లు మీద పెట్టిన కుండీలు కాకుండా ఇంకా నాకు చాలా మిగిలినాయి కుండీలు. అన్ని స్టాండ్లు కూడా చేయించాలంటే నాకు పెద్ద ఖర్చే అనిపించింది. అయితే అప్పుడు ఏం చేసామంటే మడులు కట్టినప్పుడు మిగిలిన ఇటుకల్ని పేర్చుకున్న తర్వాత మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కంపల్సరీ అన్నో ఫ్లోరింగ్ అప్పుడు మిగిలిన బండలు ఉంటాయండి, తప్పకుండా ఎవరింట్లో అయినా సరే ఉంటాయి. అయితే నేనేం చేశానంటే ఆ బండ ముక్కలన్నీ ఇటుకలు పేర్చుకొని అలా వేసానన్నమాట. ఆ బండల పైన కూడా చాలా కుండీలు, గ్రో బ్యాగ్లు అవి పెట్టానండి నేను. ఇక్కడనే కాదు అక్కడ కూడా చాలా వరకు పెట్టాను. అయితే అవి కూడా అలా కూడా మనం ఉపయోగించుకోవచ్చు అండి. స్టాండ్లు కంపల్సరీ స్టాండ్లే చేయించుకోవాలి అని నా ఉద్దేశం అని కాదు. స్లాబ్ మెయిన్గా మనకి ఏంటంటే పాడవకుండా క్లీనింగ్కి ఈజీగా ఉండేటట్టు అనే ఉద్దేశం ఇక్కడ. అయితే అలాంటి ప్లాన్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఇటుకలు పెట్టుకొని కింద. లేదా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇల్లు కట్టడానికి వాడేటువంటి అవి ఉంటున్నాయి, అది కర్ర నిచ్చెనలు లాంటివి ఉంటున్నాయి, అవి కూడా వేసుకొని బ్యాగులు కుండీలు పెట్టుకుంటున్నారు. ఇంకా అలా కొన్ని వేసుకొని పెట్టుకోవచ్చు అండి. ఇలాంటి పద్ధతుల్లో మనం ఏది అనుకూలంగా ఉంటే మనం మిద్దె తోటలో మనకు స్టాండ్లనే కాదు, ఇటుకలనే కాదు, బండరాళ్ళనే కాదండి, మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి మీకు అందుబాటులో ఉన్నటువంటి వాటి మీద పేర్చుకొని మీరు అలా కూడా ఉపయోగించుకోవచ్చు. కొంచెం ఖర్చు తగ్గించుకున్న వాళ్ళం అవుతాం.